హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జీవన జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఈరోజు చిత్రాన్నం చేయబోతున్నాను. ఇది తెలంగాణ పులిహోర అంటారు, రాయలసీమలో చిత్రాన్నం అంటారు. చిత్రాన్నానికి పులిహోరకి చాలా డిఫరెంట్ ఉంది. ఏంటంటే చిత్రాన్నం అంటే లెమన్తో చేసేదాన్ని చిత్రాన్నం అంటారు. పులిహోర ఏంటంటే చింతపండుతో చేసేదాన్ని పులిహోర అంటారు. ఈరోజు నేను రాయలసీమ పద్ధతిలో చిత్రాన్నం చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్? ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చిత్రాన్నానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి చీలికలు, మీకు కావాలంటే కోసి వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం, ఇది మీ ఆప్షన్. ఇక్కడ వచ్చేసి 2 నిమ్మకాయలు తీసుకొని కోసి రసం తీసి పెట్టాను. తగినంత ఉప్పు, పల్లీలు వేయించాలండి. అలాగే పసుపు. ఇక్కడ వచ్చేసి నేను మిర్చి దంచేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను. తగినంత మిర్చి పేస్ట్ అండి, మీ స్పైసీని బట్టి. అలాగే జీలకర్ర ఆవాలు, పోపు దినుసులు అంటారు, జీలకర్ర ఆవాలు అంటారు, తాలింపు దినుసులు అంటారు. ఆయిల్ వేడైంది. తర్వాత ఈ బుడ్డలు వేసుకుంటున్నాను. దోరగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పల్లీలు పక్కకి తీసుకున్నాక పోపు దినుసులు తగినన్ని, ఉల్లిగడ్డ ముక్కలు, అది పోపు వేగనివ్వాలి. ఉల్లిగడ్డలు వేగాక ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకునేది, ఇప్పుడు అల్లం మిర్చి పేస్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు. ఈ పేస్ట్ అనేది కాసేపు ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మిర్చి ఘాట్ అనేది పోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మగ్గిందండి, 2 మినిట్స్ అయిపోయింది, మగ్గింది. తీసేస్తాను. ఇక్కడ నేను అన్నం చల్లార్చుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసుకున్నాక లెమన్ సిరప్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే తాలింపుకి వేసుకున్నామో ఆ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకుంటాను. ఇలా కలుపుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా పల్లీలు కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుందండి.